భోగానుభవానికి అర్హతనందించే పండుగ. సంక్రాంతి, కనుమ కలుపుకున్న మనం ప్రకృతికి కృతజ్ఞత తెలిపే పండగగా గుర్తించాలి. భోగినాడు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి. దీన్ని అభ్యంగం అంటారు. ఈ అభ్యంగం ఆరోగ్య ప్రక్రియలలో అత్యుత్తమమైనది. ఏ వ్యక్తికైనా భోగానుభవం కావాలంటే ముందు ఆరోగ్యం కావాలి, కృతజ్ఞతాభావం కూడా కావాలి. కృతజ్ఞతకు సంకేతమే భోగి మంటలు. ఈ నెల రోజుల్లోనూ గొబ్బెమ్మలు పెట్టినటువంటి ఆవు పిడకలు, ఇంట్లో ఏ సామాన్లు అయితే అవసరం లేనివో అవి కలిపి భోగి మంటల్లో వేయడం ద్వారా ఇంటిని శుభ్రం చేయడం, లక్ష్మీదేవిని ఆహ్వానించటం, ఆవు పిడకల ద్వారా వచ్చేటువంటి పొగ హోమరూపమై మేఘాలకు మరి కొంత పొగ పంచటం, ఇవన్నీ కూడా కృతజ్ఞతా సూచకాలు. వర్షించినందువలన మాత్రమే మనం పంటలను పొందుతున్నాం కాబట్టి ఆ వర్షాలు అందించే మేఘాలకు, పంటలను అందించే వృక్షాలకు కూడా మనం ఈ పొగను అందిస్తున్నాం. దృష్టి దోషం అనేది వ్యక్తులను బాధించే ముఖ్యమైన దోషం. ఆ దృష్టి దోషాల నుంచి వ్యక్తులను రక్షించాలంటే భోగిపళ్ళు పోయాలి. పిల్లలకు భోగిపళ్ళు పోసి పేరెంటాలను పిలిచి వారందరికీ కూడా వాయనాలు ఇవ్వడం ద్వారా ఒకవైపు దానం, ఒకవైపు సాన్నిహిత్యం, ఒకవైపు సాంఘికమైనటువంటి అనుకూల భావనలను పెంపొందించుకోవడం, మరొక వైపు దృష్టి దోషాలను తొలగించుకోవడం. ఇన్ని ప్రయోజనాలు